ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. వారిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. అవును తండ్రి, అయ్యగారు చెప్పే వాక్యం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తావని యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఈ వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబమునకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, ఇక్కడ చేరిన మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మనమందరం ఏ సంబరాల్లో ఉన్నాం? చెప్పండి, ఏ సంబరాల్లో ఉన్నాం? క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం. కనుక క్రిస్మస్ సంబరాల్లో ఉన్న మనం ఎంతవరకు సంబరముగా ఉన్నాం అనేది ఒక్కసారి మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. కనుక ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్న మనం, నాకు సంబరం ఉంది అన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చలి వెళ్ళిపోనట్లుగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపర్దాం. ఓకే. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరం విన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో మనము పరిశీలించినట్లయితే యేసు ప్రభుల వారి గూర్చి అనేకులు సాక్ష్యమిచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక అనేకులు యేసు ప్రభుల వారి గూర్చి సాక్ష్యమిచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరిని మాత్రం ఈ సమయములో జ్ఞాపకము చేసుకుందాం. కొందరి గూర్చి ఈ సమయములో మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, యేసు ప్రభుల వారి గూర్చి సాక్ష్యమిచ్చుట. మొట్టమొదటి సాక్ష్యము చూడండి, పరిశుద్ధుడు అని దేవుని దూత సాక్ష్యమిచ్చెను. ఎవరు సాక్ష్యమిచ్చారంటమ్మా? దేవదూత. ఏమని సాక్ష్యమిచ్చింది చెప్పండి? పరిశుద్ధుడు అని సాక్ష్యమిచ్చినది. అందరు చెప్పాలి, ఏమని సాక్ష్యమిచ్చిందమ్మా దూత? పరిశుద్ధుడు అని సాక్ష్యమిచ్చినది. కనుక దూత ఎలాగైతే పరిశుద్ధుడు అని ప్రభును గూర్చి సాక్ష్యమిచ్చిందో, మన జీవితములో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం, ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉన్న మనం ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉన్న మనం చూడండి, యేసు ప్రభుల వారు
పరిశుద్ధుడు అని మనము కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనం ఏమని సాక్ష్యం ఇవ్వాలండి? పరిశుద్ధుడు అని మనము సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అత్యున్నతమైన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతమైన దేవుడని ఇంతవరకు నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే, ఈ సమయములో నీవు నేను సాక్ష్యమిచ్చి క్రిస్మస్ యొక్క సాక్షిగా మనం నిలవాలి. పునరుత్థాన సాక్షిగా మనం నిలవాలి. ఆయన శిలువ సాక్షిగా మనమందరం, ప్రతి కుటుంబం నిలవాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగములో చూస్తే, ఆ చదవబడిన వాక్య భాగములో దేవుని యొక్క దూత చూడండి, అలాగే కన్య అయిన మరియకు ప్రత్యక్షమై ఆ దూత సెలవిస్తున్న మాటలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే చదివి ఒకసారి, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. చూడండి, మరియ మీదికి ఏమొచ్చునంట? పరిశుద్ధాత్మ వచ్చును అని దేవుని యొక్క దూత సెలవిస్తూ ఉంది. దేవుని దూత సెలవిచ్చినట్టుగా మరియ మీదికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చినది. పరిశుద్ధాత్మ ఆమె మీదికి రాగా ఆమె పరిశుద్ధాత్మను పొందినదిగా ఉంది. కనుక ఈ సమయములో, ఈ యొక్క ఆనందకరమైన దినాల్లో మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి నా మీదికి పంపుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, ఖచ్చితముగా పరిశుద్ధాత్మను పొందుకొని మనమందరం పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత కప్పబడి, మనమందరం పరిశుద్ధులుగా జీవిస్తూ నా దేవుడు పరిశుద్ధుడు అని మనము గొప్ప సాక్ష్యం ఇచ్చే నిజమైన సాక్షిగా నిలవాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గాక. చూడండి, మరియను ఏమి కమ్ముకుందంట? సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకున్నది. కనుక సర్వోన్నతుని శక్తి ఆమెను ఎలాగైతే కమ్ముకున్నదో, అలాగే మనము కూడా మరియలాగా మనము కూడా జీవిస్తే సర్వోన్నతుని శక్తి మనము కూడా కమ్ముకుంటుండగా ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఇంతవరకు ఆయన శక్తి లేక నువ్వు బలహీనురాలుగా ఉన్నావేమో, ఆయన శక్తి కలిగి జీవించలేక బలహీనులుగా మనం ఉన్నామేమో, ఆయన శక్తి మనం పొందుకోలేక మన కుటుంబం బలహీనతలతో ఉంటే, ఈ సమయములో సర్వోన్నతుని శక్తిని ఈ దినాల్లో మనము కూడా పొందుకొని శక్తివంతులముగా, బలవంతులముగా జీవించే వ్యక్తులముగా మనం ఉండాలి. తర్వాత అంటున్నాడు, చదవండి, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడునని. ఎవరు సాక్ష్యమిస్తున్నారండి? ఇక్కడ దూత సాక్ష్యమిస్తూ ఉంది. ఏమని సాక్ష్యమిస్తుంది? ప్రభువు పరిశుద్ధుడు అని సాక్ష్యమిస్తూ ఉంది. కనుక మన జీవితములో కూడా దూతలాగా మనము కూడా సాక్ష్యమిచ్చి దేవునిలో మనము నిలిచిపోయే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభుల వారి గూర్చిన రెండవ సాక్ష్యము చూడండి. యేసు ప్రభుల వారి గూర్చిన ఉన్నతమైన సాక్ష్యము, యేసు ప్రభుల వారి గూర్చి శ్రేష్టమైన సాక్ష్యం ఏమిటంటే, చూడండి, రెండో సాక్ష్యము, దేవుని కుమారుడని యోహాను సాక్ష్యమిచ్చెను. ఎవరు సాక్ష్యం ఇచ్చారంటమ్మా? యోహాను. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చెను. కనుక యోహాను అనగా చూడండి, యెహోవా దానం అని అర్థం. కనుక యోహాను
యేసు ప్రభుల వారి గూర్చి సాక్ష్యమిస్తున్నాడు, దేవుని కుమారుడని సాక్ష్యమిస్తున్నాడు. కనుక మన యొక్క క్రైస్తవ జీవితములో, మన యొక్క వ్యక్తిగత జీవితములో మనము కూడా ఒక మంచి సాక్ష్యమును సంపాదించుకొని, మంచి ప్రవర్తనను సంపాదించుకొని, మంచి క్రమశిక్షణను మనము సంపాదించుకొని, యేసయ్య గూర్చి నీవు నేను సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఆయన దేవుని కుమారుడు అని మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మనుష్య కుమారుడు అని మనమందరము కూడా సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభుల వారు 100% మానవుడుగా ఉన్నాడు, 100% దేవునిగా ఉన్నాడు. కనుక ఆయన చూడండి, 100% అనగా ఆయన మానవుడిగా కనబడుతున్నాడు, 100% దేవునిగా కనబడుతూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండి, ఆయనను గూర్చి నీవు నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ, నా యేసయ్య దేవుని కుమారుడు, నా యేసయ్య అద్భుతకరుడైన దేవుడు, నా యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు, నా యేసయ్య పాపము లేనివాడు, నా యేసయ్య ఈ లోకములో ఉన్న దేవతల కంటే, దేవుళ్ళ కంటే అత్యున్నతమైన వాడు, నా యేసయ్య నా జీవితాన్ని మార్చేవాడు, నా యేసయ్య నా స్థితిగతులను మార్చేవాడు, నా యేసయ్య మా కుటుంబ స్థితులను మార్చేవాడు అని నీవు నేను ఖచ్చితముగా మనము సాక్ష్యమిచ్చి ఆయన ఎదుట ముందుకు మనము కొనసాగే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తున్నాం. అందుకే యోహాను సాక్ష్యం ఏమిస్తున్నాడో వాక్య భాగములో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితనను. చూడండి, ఏమని సాక్ష్యమిస్తున్నాడండి యోహాను? ఈయన దేవుని కుమారుడని ఏం చేశాడంట? తెలుసుకొని సాక్ష్యమిచ్చెను. యేసు ప్రభుల వారి గురించి తెలియకుండా సాక్ష్యం ఇవ్వడం లేదు. అతడు తెలుసుకున్నాడు, ఆయన దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యమిస్తున్నాడు. మనము కూడా యేసు ప్రభుని గురించి తెలుసుకొని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. కానీ ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వలేము. కానీ మనుషుల గురించి అయితే మనం ఎంతో సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నాం. మంచివారి గురించి సాక్ష్యం ఇస్తాం, చెడ్డవారి గురించి కూడా ముఖస్థుతిని కలిగి చెడ్డవారు కూడా మంచివారని సాక్ష్యం ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. కనుక చెడ్డవారిని చెడ్డవారు అనడం లేదు, చెడ్డవారిని కూడా మంచివారని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చెడ్డోడిని చెడ్డోడంటే బాధపడతారని, చెడ్డోడిని కూడా మంచివారుగా చేసేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. కనుక ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సంఘములో చూడండి, మోసే అనే ఒక వ్యక్తి చనిపోయాడట. ఏమయ్యాడంట? ఆయన చనిపోయాడట. చనిపోయిన తర్వాత అతన్ని చూడండి సమాధికి తీసుకువెళుతున్న సందర్భములో ఆ యొక్క గ్రామంలో ఆచారం ఏమిటంటే చర్చిలోకి తీసుకువెళ్ళే ఆచారం ఆ యొక్క గ్రామములో ఉంది. కనుక చర్చిలో అతన్ని శవమును ఉంచి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారంట. ఆయన గురించి అందరూ కూడా సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారంట. ఒకరి తర్వాత ఒకరు సంఘ కమిటీ వారు అలాగే సాక్ష్యం ఇచ్చారు, వచ్చిన బంధువులు సాక్ష్యం ఇచ్చారు. అలా సాక్ష్యం ఇస్తూ ఉంటే అతని భార్యకే డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి కుమారుని పిలిచి అన్నదంట, అరే బాబు, చనిపోయింది మీ నాన్ననో కాదో చూడుపోరా అన్నదంట. ఏమన్నదమ్మా?
చనిపోయినది మీ నాన్న కాదు చూడిపోరా అన్నదంట. అంటే ఎందుకమ్మా అంటే, మీ నాయన ఇంత మంచిగా ఎప్పుడు జీవించారా? ఎప్పుడు చూసినా తాగి తందనలాడేవాడు, ఎప్పుడు చూసినా చర్చికి రాకుండా జీవించేవాడు, ఎప్పుడు చూసినా అల్లరిగా తిరిగేవాడు, ఎప్పుడు చూసినా ఘర్షణలు పడేవాడు. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా మోసన్న చాలా మంచివాడు, మోసే పరిశుద్ధుడు, మోసేకు ఎలాంటి అలవాట్లు లేవు, మోసే చాలా గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నారా? చనిపోయింది మీ నాన్న కాదు చూసి రాపరా అన్నదంట భార్య. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, భార్యకు అనుమానం వచ్చింది ఆయన గురించి సాక్ష్యం చెబుతుంటే. బ్రతికినంత కాలం చాలా దుర్మార్గంగా దుష్టుడిగా జీవించాడు, కానీ చనిపోయిన తర్వాత అందరూ ఆయన గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తుంటే చివరికి భార్యకే డౌట్ వచ్చిందంట. కనుక మన జీవితంలో కూడా ఎలా ఉన్నామంటే, మంచిని మంచి అని చెప్పాలి, చెడును చెడు అని చెప్పాలి. కానీ చెడును మంచి చేయకూడదు, చెడ్డవారి గురించి చెడ్డగానే చెప్పాలి, మంచి వారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులముగా ఉండాలి. మన దేవుడు మంచివాడు గనక, మన దేవుడు అత్యున్నతమైన వాడు గనక, అందుకే మన దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చే నిజ సాక్షిగా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నిలవాలి. నువ్వు నిలిస్తే చాలు, నీ కుటుంబానికి క్రిస్మస్ సంతోషం. ఆయన సాక్షి ఉంటే చాలు, నీ కుటుంబానికి నిత్యమైన వెలుగు. నీ కుటుంబానికి దేవుడు శాశ్వతమైన వెలుగునిస్తూ ఉండగా, ఆయన వెలుగును మనమందరము పొందుకొని ఈ లోకములో పద్ధతిగా జీవించాలి. పద్ధతి లేని జీవితం మనము కలిగి ఉండకుండా, పద్ధతి లేని బ్రతకకుండా, పద్ధతి కలిగిన బిడలముగా, క్రమశిక్షణ కలిగిన బిడలుగా మనము అందరము నడుస్తూ జీవించే వారముగా ఉంటూ, యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనము సంతోషిస్తూ, మనము కూడా అలాంటి సాక్ష్యాన్ని ఇచ్చి ఈ లోకములో మనము ఆయన సన్నిధిలో దినదినము వెలుగుతూ, అనేకులను వెలిగిస్తూ ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. తర్వాత యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన 3వ సాక్ష్యము చూడండి. ఈయన నా ప్రియ కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? ఈయన నా ప్రియ కుమారుడు ఎవరు సాక్ష్యం ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభుల వారి గురించి తండ్రి అయిన దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడంట? ఈయన నా ప్రియమైన కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఏ సందర్భంలో సాక్ష్యం ఇచ్చాడండి? యేసయ్య గురించి తండ్రి అయిన దేవుడు ఏ సందర్భంలో, ఏ సమయంలో సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి. తెలుసండి? వాక్యం తెలిసిన వారు, వాక్య అనుభవం గలవారు ఉన్నారు. కానీ ఒక్కసారి మనం ఆలోచించి చెప్పండి, ఒకసారి ఏ సందర్భంలో చెప్పాడు తండ్రి యేసు ప్రభుల వారి గురించి? ఏ సందర్భం చెప్పాడు? ఏ సందర్భంలో సాక్ష్యం ఇచ్చాడండి? ఈ నా ప్రియ కుమారుడని ఏ సందర్భం చెప్పాడు? అందరు గడి చప్పట్లు కొట్టండి. ఏ సమయంలో అంట? యేసు ప్రభుల వారు బాప్తిసమును పొంది ఒడ్డుకొస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను మనము చదువుకుందాం. చదవండి. యేసు బాప్తిసము పొందిన వెంటనే, చూడండి, యేసు ప్రభుల వారు బాప్తిసం పొందిన వెంటనే ఏం జరిగిందో అక్కడ చూడండి, చదవండి. నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురముల దిగి అతని మీదికి వచ్చుట చూచెను. చూడండి ప్రేమైన దేవుని బిడలారా, యేసు ప్రభుల వారు నీళ్ళ నుండి వచ్చిన వెంటనే ఇదిగో ఆకాశము తెరవబడెను. ఏం తెరవబడిందంటమ్మా? ఆకాశము తెరవబడెను. తర్వాత దేవుని ఆత్మ పావురముల దిగి అతని మీదికి వచ్చుట చూచెను. ఎవరు చూశారు అనేది అక్కడ చూస్తే యేసు ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి. మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.
చూడండి, ఆకాశం నుండి వచ్చిన శబ్దం ఏమిటంట? ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఈ నా ప్రియ కుమారుడని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ నా ప్రియ కుమారుని ఒప్పుకుంటున్నాడు. ఈయన నా బిడ్డ అని తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఈయన నా దేవుడు అని మనం ఒప్పుకోవాలి. ఈయన నా తండ్రి, నా పరమ తండ్రి అని ఒప్పుకొని జీవించే వారముగా ఉండాలి. ప్రభువును ఒప్పుకోవాలంటే నీలో నాలో ఉన్న పాపాలను మనము ఒప్పుకోవాలి. నీ పాపములను ఒప్పుకోకుండా ప్రభువును ఒప్పుకోవడం చాలా కష్టం. అందుకే నీలో నాలో ఉన్న పాపాలను ఆయన ఎదుట ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. చాలా మంది పాపాలను ఒప్పుకుంటారు, పాప క్షమాపణ పొందుతారు, కానీ పాపములను మాత్రము విడిచిపెట్టారు. పాపములు ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో విడిచిపెట్టడము కూడా అంతే ప్రాముఖ్యము. కానీ పాపం చేస్తుంటారు, పాపాలు ఒప్పుకుంటారు, కానీ పాపమును మాత్రము విడిచిపెట్టలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపం అనేది దాగి ఉంటే ఆ పాపాన్ని ఈ క్రిస్మస్ దినాలు తొలగించుకో. నీలో అపవిత్రత దాగి ఉంటే అపవిత్రత జీవితాన్ని తొలగించుకో. అక్రమమైన జీవితం నీలో దాగి ఉంటే ఆ యొక్క అక్రమమైన జీవితాన్ని వదిలివేసుకో. అలాగే నీలో అంధకార సంబంధమైన జీవితం నీలో దాగి ఉంటే ఆ జీవితాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన దేవుని వెలుగును కలిగి, శాశ్వతమైన ఆయన యొక్క సన్నిధి కలిగి, శాశ్వతమైన ఆయన సహవాసము కలిగి జీవించే కుటుంబాలుగా, జీవించే నిజమైన క్రైస్తవ బిడ్డగా నీవు నేను లోకములో ఉండాలని మనమందరము ఆశించే వారముగా ఉండాలి. మనమందరము ఈ లోకములో దేవునికి అనుగుణంగా జీవించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో ఇలాంటి క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మన జీవితాలు మాత్రము మార్పు చెందడము లేదు. రోజులు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మన జీవితం మారడం లేదు. కనుక మన జీవితాన్ని ఈ దినాల్లో మనం మార్చుకొని, ఈ దినాల్లో నీవు నేను ఆయన ఎదుట నమ్మకమైన బిడ్డగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా కనబడితే తగిన సమయములో దేవుడు హెచ్చిస్తూ ఉండగా ఆయన నామములో మనము హెచ్చింపబడి ఆశీర్వాదించబడిన దైవ జనాంగముగా మనమందరం ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన చూడండి 4వ సాక్ష్యము. చూడండి, యేసు ప్రభుల వారి గురించి చివరికి చెప్పబడిన సాక్ష్యం గురించి ఈ సమయంలో మనం చూద్దాం. చూడండి, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? చెప్పండి. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు చెప్పాలి సమయములో అంటే పేతురు సాక్ష్యం ఇచ్చెను. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు. మనము కూడా పేతురులాగా మనము సాక్ష్యం ఇవ్వాలి. పేతురు అనగా అర్థం తెలుసా? బండ. కనుక బండనగా క్రీస్తు, గనక క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు సాక్ష్యం ఇచ్చినట్టుగా మన జీవితంలో కూడా పేతురులాగా మనము జీవిస్తూ, నా దేవుడు సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన సజీవుడైన క్రీస్తు అని నీవు నేను సాక్ష్యమిచ్చే దేవుని వారముగా ఉండాలని ప్రభు నామన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి, మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ఏమని చెబుతున్నాడండి ఇక్కడ? ఏమని చెబుతున్నాడు? అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఆయన గురించి చెప్పుచున్నాడు, ఆయన గురించి చటిస్తున్నాడు, ఆయన గురించి ప్రకటిస్తున్నాడు, ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఆయన ఇస్తున్నాడు. కనుక మన జీవితంలో మన కుటుంబం ఆయన సాక్షిగా నిలబడదాం.
ఆయన బిడ్డలుగా నిలబడదాం. ఆయన ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలను మనము పొందాలి. కనుక ఈ దినాలు చాలా ఉన్నతమైన దినాలుగా ఉన్నాయి, శ్రేష్టకరమైన దినాలుగా ఉన్నాయి. ఈ దినాలను మనము వృధా చేసుకోక, ఈ సమయాన్ని వృధాపరుచుకొనక, ఈ యొక్క దినాలలో బహు నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన దాసునిగా, దాసురాలుగా జీవిస్తూ మన కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన ఎదుట నిజమైన నీ జీవితంలో సరైన విధానం లేకపోతే ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటూ సరైన జీవితం సంపాదించుకుందాం. అలాగే సాక్ష్య జీవితాన్ని మనం సంపాదించుకొని, మంచి పేరును సంపాదించుకొని, దేవుని ఎదురు నిలబడి ఆయన ఇచ్చే ఉన్నతమైన ఆయన వెలుగును, ఆయన క్రిస్మస్ సంతోషం, సమాధానాన్ని పొందుకొని మనము ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకొని, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలవంచండి, ప్రార్థించుకుని దేవుడు ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని పొందుకుందాం. దేవానికి స్తోత్రాలనైనా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి వాక్కును బట్టి స్తోత్రాలు దేవా. అయ్యా యేసయ్యా, నిన్ను గూర్చి అయ్యా నలుగురు మంచి సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. మేము కూడా వారి వలె మంచి సాక్ష్యం ఇచ్చి నీ దీవెనలు పొందుకోవడానికి, నీ గొప్ప సహాయాన్ని, నీ సన్నిధి పొందుకోవడానికి గొప్ప సహాయమును మాకు మెండుగా దండిగా మీరు ప్రసాదించుమని ప్రార్థిద్దాం. ప్రత్యేకంగా ఈ కిందిగా ఉన్న కుటుంబాలన్నిటినీ దేవుడు తన వెలుగు చేత, తన కృప చేత, క్రిస్మస్ సంతోషము చేత నింపునట్లుగా ప్రార్థించుచు మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో ముందుకు వెళదాం. అది ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పౌలన్న గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కాళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన తండ్రి, నీ అపారమైన ప్రేమ చేత సజీవ సంఖ్యలో చేర్చినందుకు నీకు స్తోత్రం, వందనం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఎందు నిమిత్తమైతే ఇక్కడ ప్రార్థన జరుపుకుంటున్నాము నా తండ్రి, నీకు బహుగా తెలుసును. క్రిస్మస్ సంబరాల వేడుక జరుపుకుంటున్నాం తండ్రి. ఈ వీధి వారిని అందరినీ కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి సంబరంగా జరుపుకున్నట్టుకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం, వందనం చెల్లిస్తూ ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతటిని నీవే దయతో మన్నిస్తావని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయములో దయచేసి క్యాండిల్స్ పంచవలసిందిగా ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి మనం క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. ఈ సమయంలో అందరికీ త్వరగా క్యాండిల్స్ అందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. అగ్గిపెట్టి తీసుకురావా గంగన్న. దయచేసి అందరూ కూడా లేచి నిలవాలని ప్రభు నామమును తెలియచేస్తూ ఉన్నా. ఈ సమయములో అందరూ లేచి నిలిచి ఉండగా ఈ యొక్క క్యాండిల్ అందరికి ముట్టాయమ్మ క్యాండిల్స్. ఓకే, అందరికి ముట్టాయమ్మ క్యాండిల్స్ అక్కడ వెనక వారికి. ఓకే, ఈ సమయములో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ వీధిలో ఉన్న వారందరూ ఐక్యమత్యముతో ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందును బట్టి
సంఘం తరపున మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయములో ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తూ ఉందో, అలాగే ఈ లోకములో ఉన్న మనం క్రీస్తుల వెలుగుతూ అనేకులకు మనం వెలుగునిస్తూ వెలుగు సంబంధులుగా జీవించాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబానికి దేవుడు క్రిస్మస్ యొక్క వెలుగును, తన ప్రసన్నతను అనుగ్రహించాలని ప్రభు నామమున ఆ ప్రభువును వేడుకుంటూ ఉన్నాం. కనుక ఈ సమయములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్ ను వెలిగిస్తూ ఉన్నాం. సుడి గాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు చిన్నగా చిన్నగా వెనుక వారికి అంటించండి. దీపము నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, అందరికి వెనుక వారికి నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడి గాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, చేశావు పండగ వెలిగావు నిండుగా, చేశావు పండగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడి గాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చాలండి. ఈ సమయములో అందరూ అలా నిలిచి ఉండగా, ఇలా క్యాండిల్ వెలిగింపబడుతూ ఉంటుండగా ఈ సమయములో ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి ఉండగా ఈ సమయములో మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారు, ఏపీ ఉదయజ్యోతి గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరం తలలు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైనటువంటి మా యేసు రాజా, నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ఈ యొక్క ఆనందకరమైనటువంటి మాసంలో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి ఈ క్రిస్మస్ దినాల్లో మరి నైనా నిన్ను ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన సమయమును బట్టి కూడా వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా, ఈ కెందిగేరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఏ కుటుంబంలో అయితే ఇరుకుల చేతను, ఇబ్బందుల చేతను, సమస్యల చేతను, చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధల చేతను బాధపడుతూ ఉంటేనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నైనా నువ్వు దర్శిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడానైనా నీ యొక్క క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా, ప్రత్యేకంగానైనా
ఈ కింది గేరిలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా నైనా నువ్వు ఐక్యతతో, ప్రేమతో, సమాధానముతో నడిపించి నీ రాజ్య సువార్తను ఇంతవరకు ప్రకటింపచేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ప్రత్యేకంగా తండ్రి ఈ క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమంకు చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రత్యేకంగా సంఘ పెద్దలను, మరి సంఘ పరిచారకులను, సంఘం అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీలను, పురుషులను, బాలబాలికలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి కుటుంబము కూడా నిన్ను కలిగి నిన్ను సేవించుటకు సహాయం దయచిన అనేకులనైనా ఈ కుటుంబాలు వెలిగించే బిడలుగా, నీ యందు నడిపించే బిడలుగా సహాయం దయచేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా నీ సన్నిధానంలో నడిపిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను, మాకును మా కుటుంబాలన్నిటికీ దీవెనకరంగాను జరిగించినందుకై ప్రభువైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు నేడు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మనం క్షమించుము, మమ్ము శోధన లేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యంను, బలంను, మహిమ నిరంతరము నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప,